My dear students, last video lo R1, R2, R3, S1, S2, S3 ప్రాక్టీస్ వీడియోలో నేను అనేటువంటి సబ్జెక్ట్ను తీసుకొని వివిధ రకాల వర్బులు తీసుకొని ప్రాక్టీస్ ఎలా చేయాలో చూశాం. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో we, you, they ఇలాంటి సబ్జెక్టులను తీసుకొని ఏ విధంగా R1లో, R2లో, R3లో, S1లో, S2లో, S3లో వాక్యాలను చెప్పాలో చూడబోతున్నాం. ముందుగా రూల్స్. R1లో సబ్జెక్టుకు అనుకూలంగా ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి. R2 అయితే కనుక వాజ్ లేదా వర్ ఏదో ఒకటి ఉపయోగించుకొని ఇంగ్ ఫామ్ వాడాలి. R3 అయితే కనుక విల్ బీ పెట్టి ఇంగ్ ఫామ్ వాడాలి. S1లో ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. S2లో ఓన్లీ పాస్ట్ టెన్స్ వాడాలి. S3లో ఓన్లీ ఫ్యూచర్ టెన్స్, దట్ మీన్స్ విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. ఇది సూత్రాలండి. ఇక విద్యార్థులు జాగ్రత్తగా ఇక్కడ నేను చెప్తున్న విధంగా మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా సొంతంగా చెప్పే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. కమాన్, లెట్ us స్టార్ట్. మేము వస్తూ ఉన్నాము. we are coming. మేము వస్తూ ఉంటిమి. we were coming. మేము వస్తూ ఉంటాము. we will be coming. మేము వస్తాము. we come. మేము వచ్చాము. we came. మేము రేపు వస్తాము. we will come tomorrow. మేము వెళ్తున్నాము. we are going. మేము వెళ్తుంటిమి. we were going. మేము వెళ్తుంటాము. we will be going. మేము వెళ్తాము. we go. మేము వెళ్ళాము. we went. మేము రేపు వెళ్తాము. we will go tomorrow. మేము మాట్లాడుతున్నాము. we are talking. మేము మాట్లాడుతూ ఉంటిమి. we were talking. మేము మాట్లాడుతూ ఉంటాము. we will be talking. మేము మాట్లాడతాము. we talk. మేము మాట్లాడాము. we talked. మేము రేపు మాట్లాడతాము. we will talk tomorrow. నీవు రాస్తున్నావు. you are writing. నీవు రాస్తుంటివి. you were writing. నీవు రాస్తుంటావు. you will be writing. నీవు రాస్తావు. you write. నీవు రాశావు. you wrote. నీవు రేపు రాస్తావు. you will write tomorrow. నీవు ఎగురుతున్నావు. you are jumping. నీవు ఎగురుతుంటివి. you were jumping. నీవు ఎగురుతుంటావు. you will be jumping. నీవు ఎగురుతావు. you jump. నీవు ఎగిరావు. you jumped. నువ్వు రేపు ఎగురుతావు. you will jump tomorrow. నీవు కొట్లాడుతున్నావు. you are fighting. నీవు కొట్లాడుతుంటివి. you were fighting. నీవు కొట్లాడుతూ ఉంటావు. you will be fighting. నీవు కొట్లాడతావు. you fight. నీవు కొట్లాడావు. you fought. నీవు రేపు కొట్లాడతావు. you will fight tomorrow. మీరు చూస్తున్నారు. you are seeing. మీరు చూస్తుండిరి. you were seeing. మీరు చూస్తుంటారు. you will be seeing. మీరు చూస్తారు. you see. మీరు చూశారు. you saw. మీరు రేపు చూస్తారు. you will see tomorrow. మీరు చదువుతున్నారు. you are reading. మీరు చదువుతుండిరి. you were reading. మీరు చదువుతుంటారు. you will be reading. మీరు చదువుతారు. you read. మీరు చదివారు. you read. మీరు రేపు చదువుతారు. you will read tomorrow.
వారు నమ్ముతున్నారు, దే ఆర్ బిలీవింగ్. వారు నమ్ముతూ ఉండిరి, దే వర్ బిలీవింగ్. వారు నమ్ముతూ ఉంటారు, దే విల్ బీ బిలీవింగ్. వారు నమ్ముతారు, దే బిలీవ్. వారు నమ్మారు, దే బిలీవ్డ్. వారు రేపు నమ్ముతారు, దే విల్ బిలీవ్ టుమారో. వారు అరుస్తున్నారు, దే ఆర్ షౌటింగ్. వారు అరుస్తూ ఉండిరి, దే వర్ షౌటింగ్. వారు అరుస్తూ ఉంటారు, దే విల్ బీ షౌటింగ్. వారు అరుస్తారు, దే షౌట్. వారు అరిచారు, దే షౌటెడ్. వారు రేపు అరుస్తారు, దే విల్ షౌట్ టుమారో. వారు ఏడుస్తున్నారు, దే ఆర్ క్రయింగ్. వారు ఏడుస్తూ ఉండిరి, దే వర్ క్రయింగ్. వారు ఏడుస్తూ ఉంటారు, దే విల్ బీ క్రయింగ్. వారు ఏడుస్తారు, దే క్రై. వారు ఏడ్చారు, దే క్రైడ్. వారు రేపు ఏడుస్తారు, దే విల్ క్రై టుమారో. వాళ్ళు నవ్వుతున్నారు, దే ఆర్ లాఫింగ్. వాళ్ళు నవ్వుతూ ఉండిరి, దే వర్ లాఫింగ్. వాళ్ళు నవ్వుతూ ఉంటారు, దే విల్ బీ లాఫింగ్. వాళ్ళు నవ్వుతారు, దే లాఫ్. వాళ్ళు నవ్వారు, దే లాఫ్డ్. వాళ్ళు రేపు నవ్వుతారు, దే విల్ లాఫ్ టుమారో. సో డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఇక్కడ మీరు చూసింది సబ్జెక్టులు వి, మేము, అలాగే యు నీవు, యు మీరు, దే వారు, వాళ్ళు, ఇలాంటి సబ్జెక్టులతో వాక్యాలను 6 రకాలుగా ఎలా చెప్పాలో చూశాం. అదే మాదిరిగా నెక్స్ట్ పేజీలో కూడా అంతే. అలాగే కంటిన్యూ చేయండి. వాళ్ళు అడుగుతున్నారు, దే ఆర్ ఆస్కింగ్. వాళ్ళు అడుగుతుండిరి, దే వర్ ఆస్కింగ్. వాళ్ళు అడుగుతూ ఉంటారు, దే విల్ బీ ఆస్కింగ్. వాళ్ళు అడుగుతారు, దే ఆస్క్. వాళ్ళు అడిగారు, దే ఆస్క్డ్. వాళ్ళు రేపు అడుగుతారు, దే విల్ ఆస్క్ టుమారో. అవి ఇస్తున్నాయి, దే ఆర్ గివింగ్. అవి ఇస్తుండెను, దే వర్ గివింగ్. అవి ఇస్తుంటాయి, దే విల్ బీ గివింగ్. అవి ఇస్తాయి, దే గివ్. అవి ఇచ్చాయి, దే గేవ్. అవి రేపిస్తాయి, దే విల్ గివ్ టుమారో. ఇవి తీసుకుంటున్నాయి, దే ఆర్ టేకింగ్. ఇవి తీసుకుంటుండెను, దే వర్ టేకింగ్. ఇవి తీసుకుంటుంటాయి, దే విల్ బీ టేకింగ్. ఇవి తీసుకుంటాయి, దే టేక్. ఇవి తీసుకున్నాయి, దే టుక్. ఇవి రేపు తీసుకుంటాయి, దే విల్ టేక్ టుమారో. పిల్లలు ప్రయాణిస్తున్నారు, ద చిల్డ్రన్ ఆర్ ట్రావెలింగ్. పిల్లలు ప్రయాణిస్తూ ఉండిరి, ద చిల్డ్రన్ వర్ ట్రావెలింగ్. పిల్లలు ప్రయాణిస్తూ ఉంటారు, ద చిల్డ్రన్ విల్ బీ ట్రావెలింగ్. పిల్లలు ప్రయాణిస్తారు, ద చిల్డ్రన్ ట్రావెల్. పిల్లలు ప్రయాణించారు, ద చిల్డ్రన్ ట్రావెల్డ్. పిల్లలు రేపు ప్రయాణిస్తారు, ద చిల్డ్రన్ విల్ ట్రావెల్ టుమారో. జంతువులు పరిగెత్తుతున్నవి. జంతువులు పరిగెత్తుతున్నవి. ద యానిమల్స్ ఆర్ రన్నింగ్. జంతువులు పరిగెత్తుతూ ఉండెను, ద యానిమల్స్ వర్ రన్నింగ్. జంతువులు పరిగెత్తుతూ ఉంటాయి, ద యానిమల్స్ విల్ బీ రన్నింగ్. జంతువులు పరిగెత్తుతాయి, ద యానిమల్స్ రన్. జంతువులు పరిగెత్తాయి, ద యానిమల్స్ ర్యాన్. జంతువులు రేపు పరిగెడతాయి, ద యానిమల్స్ విల్ రన్ టుమారో. ఉపాధ్యాయులు బోధిస్తున్నారు, ద టీచర్స్ ఆర్ టీచింగ్. ఉపాధ్యాయులు బోధిస్తూ ఉండిరి, ద టీచర్స్ వర్ టీచింగ్. ఉపాధ్యాయులు బోధిస్తూ ఉంటారు, ద టీచర్స్ విల్ బీ టీచింగ్.
ఉపాధ్యాయులు బోధిస్తారు. ద టీచర్స్ టీచ్. ఉపాధ్యాయులు బోధించారు. ద టీచర్స్ టాట్. ఉపాధ్యాయులు రేపు బోధిస్తారు. ద టీచర్స్ విల్ టీచ్ టుమారో. కోతులు ఎక్కుతున్నవి. ద మంకీస్ ఆర్ క్లైంబింగ్. కోతులు ఎక్కుతుండెను. ద మంకీస్ వర్ క్లైంబింగ్. కోతులు ఎక్కుతూ ఉంటాయి. ద మంకీస్ విల్ బి క్లైంబింగ్. కోతులు ఎక్కుతాయి. ద మంకీస్ క్లైంబ్. కోతులు ఎక్కాయి. ద మంకీస్ క్లైంబ్డ్. కోతులు రేపెక్కుతాయి. ద మంకీస్ విల్ క్లైంబ్ టుమారో. మనం పూజిస్తున్నాము. we are praying. మనం పూజిస్తూ ఉంటిమి. we were praying. మనం పూజిస్తూ ఉంటాము. we will be praying. we will be praying. కొంచెం మిస్టేక్ అయింది, తర్వాత అడ్జస్ట్ చేస్తాము. we will be praying. మనం పూజిస్తాము. we pray. మనం పూజించాము. we prayed. మనం రేపు పూజిస్తాము. we will pray tomorrow. విద్యార్థులు గౌరవిస్తున్నారు. ద స్టూడెంట్స్ ఆర్ రెస్పెక్టింగ్. విద్యార్థులు గౌరవిస్తూ ఉండిరి. ద స్టూడెంట్స్ వర్ రెస్పెక్టింగ్. విద్యార్థులు గౌరవిస్తూ ఉంటారు. ద స్టూడెంట్స్ విల్ బి రెస్పెక్టింగ్. విద్యార్థులు గౌరవిస్తారు. ద స్టూడెంట్స్ రెస్పెక్ట్. విద్యార్థులు గౌరవించారు. ద స్టూడెంట్స్ రెస్పెక్టెడ్. విద్యార్థులు రేపు గౌరవిస్తారు. ద స్టూడెంట్స్ విల్ రెస్పెక్ట్ టుమారో. మనం ఎదురు చూస్తున్నాము. we are waiting. మనం ఎదురు చూస్తూ ఉంటిమి. we were waiting. మనం ఎదురు చూస్తూ ఉంటాము. we will be waiting. మనం ఎదురు చూస్తాము. we wait. మనం ఎదురు చూశాము. we waited. మనము రేపు ఎదురు చూస్తాము. we will wait tomorrow. మీరు నేర్చుకుంటున్నారు. you are learning. మీరు నేర్చుకుంటూ ఉండిరి. you were learning. మీరు నేర్చుకుంటూ ఉంటారు. you will be learning. మీరు నేర్చుకుంటారు. you learn. మీరు నేర్చుకున్నారు. you learned. మీరు రేపు నేర్చుకుంటారు. you will learn tomorrow. మీరు పని చేస్తున్నారు. you are working. మీరు పని చేస్తూ ఉండిరి. you were working. మీరు పని చేస్తూ ఉంటారు. you will be working. మీరు పని చేస్తారు. you work. మీరు పని చేశారు. you worked. మీరు రేపు పని చేస్తారు. you will work tomorrow. సో డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఇవన్నీ కూడా మీరు గమనిస్తే we అనే సబ్జెక్ట్ తీసుకున్నాం. you అనే సబ్జెక్ట్ తీసుకున్నాం. they అనే సబ్జెక్ట్ తీసుకున్నాం. అలాగే ప్లూరల్స్, ద చిల్డ్రన్ బహువచనం ప్లూరల్స్, ద యానిమల్స్ అనేది ప్లూరల్, ద టీచర్స్ అనేది ప్లూరల్, ద మంకీస్ అనేది ప్లూరల్, we, you, ఇలా ఫస్ట్ పర్సన్ ప్లూరల్ we, సెకండ్ పర్సన్ you సింగులర్ ప్లూరల్, అలాగే థర్డ్ పర్సన్ ప్లూరల్స్ they. ఇలా ఈ ఎగ్జాంపుల్స్ తీసుకోవడం మనం గమనించగలం ఈ వీడియోలో. ఇకపోతే ఇక్కడ ఎస్ రూల్ అనేది ఏం రాదండి. S1లో ఎటువంటి బాధ ఉండదు. సో ఈ వీడియోలో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాదాగా అన్ని రకాలుగా చెప్పేయచ్చు. R1, R2, R3, S1, S2, S3. R1 రూల్ ఏంటంటే ఈజు లేదా యాము లేదా ఆర్. సబ్జెక్టుకు అనుకూలంగా ఈజా లేదా యామా లేదా ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్. R2 అయితే కనుక వాజ్ లేదా వర్ ప్లస్ ఇంగ్ ఫామ్. R3 అయితే కనుక విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. S1లో ఎటువంటి ఇబ్బంది ఉండదండి, ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. S2లో ఓన్లీ పాస్ట్ టెన్స్. S3లో ఓన్లీ ఫ్యూచర్, దట్ మీన్స్ విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. ఇది సూత్రాలు. దీన్ని ఫాలోఅప్ చేసుకొని మీరు కూడా మరికొన్ని వాక్యాలు సొంతంగా రాయడం, ప్రాక్టీస్ చేయడం చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.